హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైనటువంటి మీడియా యూజర్ అని చెప్పి ఒకరు కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని చెప్పి కామెంట్ పెట్టారు. యాక్చువల్గా అయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా మేనర్లో. అసలు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎలా వర్కౌట్ అవుతుంది, దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్ వేసుకొని మీకు మొత్తం చూపిస్తాను. సో కాబట్టి దానికి టైం పడుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేసేసి మీకు మొత్తం వేసేసుకొని చూపిస్తాను. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు వచ్చేసి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి మొత్తం థీమ్ చెప్తాను. అసలు దీని యొక్క ప్రిన్సిపల్ ఏంది, దీంట్లో ఆపరేషన్ మొత్తం ఏ విధంగా జరుగుతుంది అన్న కాన్సెప్ట్. యాక్చువల్గా అయితే ఫస్ట్ మనము అర్థం చేసుకున్న కాన్సెప్ట్ని బేస్గా తీసుకొని దీంతో మొత్తం చేస్తే చూస్తే కానీ ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి థర్మల్ పవర్ ప్లాంట్లో ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. అంటే మొత్తం అంటే నా దృష్టిలో ఎలా అంటే దాని యొక్క థీమ్ దీని యొక్క థీమ్ ఆల్మోస్ట్ సేమ్ ఒకటే, కాకపోతే కొంచెం వేరియస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను థర్మల్ పవర్ ప్లాంట్ తీసుకున్నా. థర్మల్ పవర్ ప్లాంట్లో అక్కడ ఫ్యూయల్ ఏంట్రా వాడేదంటే, ఫ్యూయల్ ఏదంటే కోల్ వాడతారు ఫ్యూయల్గా. సో ఫ్యూయల్ కోల్గా వాడతారు. అదే ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఏదైతే ఉందో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఫ్యూయల్గా తీసుకునేది ఏంటంటే యురేనియం తీసుకుంటారు. ఇక్కడ యురేనియం తీసుకున్నప్పుడు ఏంటంటే దీనికంటే ఇది ఎక్కువ జనరేట్ చేస్తుంది హీట్ని. అది ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బేస్ క్యాలిక్యులేషన్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 kg ఒక టన్ తీసుకున్నాను అనుకో. 1 ton అంటే ఏంటంటే 1000 kgs లాగా. ఫర్ ఎగ్జాంపుల్ 1000 kgs తీసుకున్నా. ఈ 1000 kgsలో ఏంటంటే ఒక 200 వాట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకునేది, లేకపోతే ఒక 1 మెగావాట్ జనరేట్ చేసింది అనుకుందాం ఫ్రెండ్స్. 1 మెగావాట్ జనరేట్ చేసింది అనుకోండి. సేమ్ ఇదే 1000 kg తీసుకుంటే గన దీంతో నుంచి మనం 10 మెగావాట్స్ పైనే మనం జనరేట్ చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్తో చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా ఇంతే తీసుకుంటే ఇంతే జనరేట్ చేస్తుంది అన్నది పాయింట్ కాదు. మనం కొంత ఇదేమో ఎక్కువ కోల్ కావాలి, ఇంత జనరేట్ చేయాలంటే అదే ఇది కన్నా సేమ్ అమౌంట్ తీసుకుంటే దీనివల్ల జనరేషన్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఎక్కువ జనరేషన్ పెరుగుతుంది. ఇది ఒకే ఒక తక్కువ సబ్స్టెన్స్తో ఎక్కువ జనరేట్ చేస్తుంది. కాకపోతే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి దీనికి. సో కాబట్టి అందుకని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కువ యూజ్ చేయరు యాజ్ కంపేర్ చేస్తే. ఇప్పుడు చూస్తే దీని థీమ్ చెప్తాను చూడండి. ఒక థీమ్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ థీమ్ ఏంట్రా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో హీట్ జనరేట్ చేస్తారు. ఆ హీట్కి ఏం చేస్తారంటే వాటర్ అప్లై చేస్తారు. వాటర్ నుంచి ప్రొడ్యూస్ చేసినప్పుడు స్టీమ్ వస్తుంది. ఈ స్టీమ్ ప్రొడ్యూస్ అయిన దాన్ని టర్బైన్కి పంపిస్తారు. ఈ టర్బైన్ నుంచి వచ్చిన దాన్ని ఏం చేస్తారా అంటే మళ్ళీ అది ఆల్టర్నేటర్కి పంపిస్తారు. అంటే ఆ స్టీమ్ ఏం చేస్తా అంటే మెకానికల్ ఇన్పుట్ ఇస్తుంది. దేనికి? జనరేటర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్నేటర్ లేకపోతే జనరేటర్కి ఇస్తాం. జనరేటర్ నుంచి ఎలక్ట్రికల్ అవుట్పుట్ వచ్చిందని ట్రాన్స్ఫార్మర్ ఇస్తాం. ట్రాన్స్ఫార్మర్ నుంచి స్టెప్ అప్ కానీ ఆర్ స్టెప్ డౌన్ కానీ చేస్తాం. మళ్ళీ సిబికి ఇస్తాం. సిబి అంటే ఏంట్రా అంటే సర్క్యూట్ బ్రేకర్ అంటే పేర్లో ఉంది. సర్క్యూట్ బ్రేకర్ అంటే సర్క్యూట్ని బ్రేక్ చేసి ఒక ఎక్విప్మెంట్ అని. సో దాని తర్వాత గ్రిడ్కి ఇస్తాం. గ్రిడ్కి కానీ లేకపోతే బస్ బార్కి కానీ. ఈ గ్రిడ్ ఏమైంటుందంటే మొత్తం ఇండియా మొత్తం కనెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తీసుకుంటే గ్రిడ్ కనెక్ట్ ఉంటుంది. సో ఈ విధంగా ఇది దీని యొక్క ప్రిన్సిపల్. సో హీట్కి వాటర్ అప్లై చేస్తే స్టీమ్ వస్తుంది. ఆ స్టీమ్ డైరెక్ట్గా టర్బైన్కి ఇస్తారు. టర్బైన్ నుంచి జనరేటర్కి కపుల్ చేసింటారు కాబట్టి మెకానికల్ ఇన్పుట్ జనరేటర్కి వస్తుంది. అవుట్పుట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ, దాన్ని ట్రాన్స్ఫార్మర్కి ఇస్తారు. ట్రాన్స్ఫార్మర్లో మనకు కావాల్సిన స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ వోల్టేజెస్ చేసుకుంటుంది. దాని తర్వాత సర్క్యూట్ బ్రేకర్ ఉంటుంది. ఎందుకంటే ఫాల్స్ ఏమన్నా అక్కరైతే సర్క్యూట్ని గ్రిడ్ నుంచి బ్రేక్ చేస్తుంది. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రిడ్కి మనం ఫాల్స్ వాల్యూస్ని ఇవ్వకూడదు. సో కాబట్టి అందుకనే సర్క్యూట్ బ్రేకర్ని మధ్యలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒకవేళ ఫాల్స్ ఏమన్నా ఇక్కడ వచ్చినప్పటికీ ఆ యొక్క వాల్యూస్ అనేవి గ్రిడ్ లోపలికి పోకుండా ఈ సర్క్యూట్ బ్రేకర్ అనేది ట్రిప్ చేస్తుంది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రిన్సిపల్. ఇప్పుడు నేను మెయిన్ ఆపరేషన్లోకి పోతాను. యాక్చువల్గా ఫ్రెండ్స్, నేను చెప్పడానికి ముందు ఏంటంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఇంకొక కాన్సెప్ట్. అది కావాలనుకుంటే కన్నా మీకు డౌట్స్ ఉంటాయి అంటే న్యూక్లియర్ రియాక్టర్ గురించి మీకు కావాలనుకుంటే మళ్ళీ కామెంట్ చేయండి. నేను సపరేట్గా ఈ టాపిక్ వరకే నేను వీడియో చేస్తాను, ఎందుకంటే ఇదే హార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఈ వీడియోలో చెప్తే వీడియో అనేది లెంతీ అవుతుంది కాబట్టి సో సపరేట్గా ఇప్పుడు ఏంటంటే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే న్యూక్లియర్ రియాక్టర్ గురించి మీకు సపరేట్గా ఇంకోటి కావాలనుకుంటే కన్నా డైరెక్ట్గా కామెంట్ చేయండి. ఒకవేళ దీంట్లో కానీ లేకపోతే వేరే దాంట్లో కానీ డౌట్స్ ఉంటే కన్నా ఇన్స్టాగ్రామ్లో
గూగుల్లోకి వెళ్ళి గ్లూటామ్ 9121 అని చెప్పి టైప్ చేయండి, నాకు ఇమేజ్ వస్తుంది. మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా పీడిఎఫ్స్ కావాలన్నా డైరెక్ట్గా నాకు అక్కడ మెసేజ్ చేయండి, నా దగ్గర ఉన్నటువంటి పీడిఎఫ్స్ మీకు సెండ్ చేస్తాను. సో కాబట్టి ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ హార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎందుకంటారంటే దీంట్లోనే మెయిన్ మనకు హీట్ జనరేషన్ జరుగుతుంది. ఈ న్యూక్లియర్ రియాక్టర్లో బ్రీఫ్గా చెప్తాను. ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం మెటీరియల్ ఉంటుంది ఫ్రెండ్స్, యురేనియం మెటీరియల్ ఉంటుంది. సో ఈ యురేనియం మెటీరియల్కి ఇది ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం మెటీరియల్ ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అవి ఫిజిక్స్ మనం చదువుకున్నాం కదా, అవన్నీ ఐ మీన్ ఆ ఎలిమెంట్స్ అన్ని ఆటమ్స్లో ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ యురేనియం మెటీరియల్ ఏదైతే ఉందో దీని చుట్టూరు సమ్ న్యూక్లియస్ ఉంటుంది, న్యూట్రాన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఒక న్యూట్రాన్ని తీసుకెళ్ళి, ఇది న్యూట్రాన్ని తీసుకెళ్ళి ఈ యొక్క ఏదైతే న్యూక్లియస్ ఉందో ఇదంతా న్యూక్లియస్ అనుకుంటే న్యూక్లియస్కి మనము కొలైడ్ చేసినప్పుడు అంటే ఢీ కొట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఒక రాయి తీసుకొని ఒక కుండని కొట్టాను, అక్కడ ఒక కుండని కొట్టినప్పుడు ఇదేమవుతుంది, విరిగిపోతుంది ఆ కుండ. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక న్యూట్రాన్ని తీసుకొని ఈ న్యూట్రాన్తో ఈ న్యూక్లియస్ని కొలైడ్ చేసినప్పుడు దీని నుంచి కొన్ని ఆటమ్స్ లాగా రిలీజ్ అవుతాయి, ఆటమ్స్ కాదు వేరే సబ్స్టాన్సెస్ అనేవి రిలీజ్ అవుతాయి, అంటే వేరే న్యూక్లియస్ లాగా రిలీజ్ అవుతుంది. అప్పుడు అవి ఏదంటే ఇంకొక న్యూక్లియస్లు రిలీజ్ అవుతాయి, అంటే సేమ్ లాగానే రిలీజ్ అవుతాయి. అవి ఏంట్రా అంటే ఒకటి వచ్చేసి ల్యాంథనం ఒకటి, ఇంకోటి వచ్చేసి బోరోమైన్ ఒకటి. సో ఇది ఒక న్యూక్లియస్, ఇది ఒక న్యూక్లియస్. దీని నుంచి ఏమవుతాయంటే ఐ మీన్ దీని నుంచి ఈ రెండు డివైడ్ అయినాయి, ప్లస్ ఏంటంటే 3 న్యూట్రాన్స్ ఏవైతే ఇవి ఉంటాయో 3 న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ 3 న్యూట్రాన్స్ మళ్ళీ ఏమవుతుందంటే ఇంకొక ఇలాంటిదే న్యూక్లియస్ దరిదాపుల్లో ఉన్న న్యూక్లియస్కి మళ్ళీ ఇది వెళ్ళి ఢీ కొట్టినప్పుడు మళ్ళీ దీని నుంచి ఏమవుతుంది అంటే మళ్ళీ 3 న్యూట్రాన్స్ రెండు న్యూక్లియస్లు డివైడ్ అవుతాయి. సో కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా సైకిల్ చైన్ అనేది దీన్ని మనం ఫిజన్ అంటాము లేకపోతే ఫ్యూజన్ అంటాము. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజన్ అనుకుంటే ఇక్కడ డివైడ్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఆ డివైడ్ అయ్యే టైంలో నాకు ఏమవుతుందంటే హీట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో కాబట్టి న్యూక్లియర్ రియాక్టర్లో ఈ విధంగా హీట్ ప్రొడక్షన్ జరుగుతుంది. హీట్ ప్రొడక్షన్ జరిగినప్పుడు దీంట్లో ఈ న్యూక్లియర్ రియాక్టర్లోకి వాళ్ళు ఏం పంపిస్తారంటే వాటర్ని పంపిస్తారు. సో వాటర్ అనేది ఈ విధంగా యాక్చువల్గా అయితే ఇది ఫిల్టర్, ఇది స్క్వేర్ షేప్ ఉంది కదా, ఇది ఫిల్టర్ ఏం చేస్తుంటే వాటర్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అదంతా ఫిల్టరైజ్ చేస్తుంది. దాని తర్వాత ఇది పంపు ఏం చేస్తుంటే వాటర్ని కొంచెం ప్రెజరైజ్ చేస్తుంది, లోపలికి వెళ్తుంది. వాటర్ వచ్చింది కాస్త నార్మల్ వాటర్ కాస్త హై టెంపరేచర్ వాటర్గా ఇలా వస్తుంది అవుట్పుట్లో. అంటే ఈ విధంగా ఇన్పుట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేది ఈ విధంగా వస్తే వాటర్ అవుట్పుట్ అనేది ఈ విధంగా వెళ్తుంది. సో ఈ పైప్లోంచి వాటర్ అని నాకు ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా సర్క్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఏమవుతుందిరా అంటే ఇక్కడ ఏమవుతుంది హాట్ మెటల్ అని రాశాను. ఇక్కడ ఏమవుతుందంటే హాట్ మెటల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది వేడిగా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ హాట్ ఏదైతే వేడిగా ఉంటుందో ఆ వేడి పదార్థం ఏదైనా కానీ హైలో ఉంటుంది, టెంపరేచర్ హై ఉంటుంది కాబట్టి తేలుతూ ఉంటుంది. సో ఇప్పుడు నాకేమవుతుంది ఇక్కడ వేడి ఎక్కువ ఉండడంతో ఆ స్టీమ్ ఏదైతే వాటర్ ఉంటాయి ఇలా వెళ్తుంది. ఈ స్క్వేర్ షేప్లో హీట్ ఎక్స్చేంజర్ అని రాశాను. ఈ బాక్స్లో ఏముంటాయంటే ఇక్కడ వాటర్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ హీట్ మెటల్ ఈ వాటర్తో అంటే ఇదంతా హీట్ మెటలే కదా, అప్పుడు ఇది వాటర్తో లింకప్ అవుతుందో, లింకప్ అయినప్పుడు నాకేమవుతుంది అంటే దీని నుంచి స్టీమ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇక్కడ అంతా స్టీమ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఆ స్టీమ్ ప్రొడక్షన్ జరిగిందో వెంటనే ఆ స్టీమ్ వచ్చేసి ఇక్కడ యాక్చువల్గా అయితే ఒక వాల్వ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక వాల్వ్, మెయిన్ వాల్వ్ అంటాం దాన్ని. ఇదిగోండి ఇక్కడ ఈ మెయిన్ వాల్వ్ ఏం చేస్తారంటే ఒక ట్యాప్ లాగా ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో నాకు సర్టెన్ టెంపరేచర్ వచ్చేంత వరకు, సర్టెన్ స్టీమ్ ప్రెషర్ వచ్చేంత వరకు నేను క్లోజ్ చేసి పెడతాను. ఎప్పుడైతే నాకు ఆ టెంపరేచర్ వచ్చేసిందో నేను వెంటనే ఓపెన్ చేస్తానే ఫుల్ ప్రెజరైజ్లో ఉండే స్టీమ్ కాస్త నాకు ఏమవుతుందంటే ఇక్కడ టర్బైన్ ఉంది. ఈ టర్బైన్లోకి వెళ్ళి ఆ యొక్క టర్బైన్ని రొటేట్ చేస్తుంది ఆ ప్రెజరైజ్డ్ స్టీమ్. ఎప్పుడైతే ఈ టర్బైన్ రొటేట్ అయిందో అంటే అక్కడ ఏమైంది మెకానికల్ ఎనర్జీ వచ్చేసింది. ఈ మెకానికల్ ఎనర్జీ మీరు కానీ చూస్తే ఇక్కడ కప్లింగ్ అయింది. ఇక్కడ కప్లింగ్ అయిపోయింది. ఎక్కడ దేనికి జనరేటర్కి, అంటే టర్బైన్కి జనరేటర్కి మధ్యలో కప్లింగ్ చేశాను, అంటే రెండు అటాచ్ చేశాను. అటాచ్ చేసినప్పుడు నాకేమవుతుంది అంటే జనరేటర్ నాకేమవుతుంది ఇక్కడ రొటేట్ అయింది. జనరేటర్కి మెకానికల్ ఇన్పుట్ వచ్చినప్పుడు నాకేమవుతుంది అంటే ఎలక్ట్రికల్ అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ నుంచేమో మెకానికల్ ఇన్పుట్, ఇక్కడికేమో అవుట్పుట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అవుట్పుట్. దీంట్లో ఈ జనరేటర్లో నాకు డీసీ సప్లై ఉండాలి కాబట్టి ఆ డీసీ సప్లై ఏంటంటే మ్యాగ్నెటిక్, అంటే జనరేటర్ ప్రిన్సిపల్ ప్రకారంగా నాకు ఏమవుతాయి కండక్టర్స్ అనేవి మూవ్ అవుతాయి. ఐ మీన్ ఇక్కడ జనరేటర్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రొటేట్ అవుతుంది, కాన్స్టెంట్ గా కండక్టర్స్ ఉంటాయి. సో కాబట్టి ఫారడే లా ప్రకారంగా నాకు ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ అవుట్పుట్ వస్తుంది. ఈ ఎగ్జైటర్ ఎందుకంటే డీసీ ఐ మీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కోసం, సో డీసీ సప్లై ఇస్తున్నాం ఎగ్జైటర్ అనేది.
సో ఎలక్ట్రికల్ అవుట్పుట్ వచ్చిన దాన్ని నేనేం చేస్తాను, ట్రాన్స్ఫార్మర్కి ఇస్తాను. నాకు కావాల్సిన ఎంత ఎలక్ట్రికల్ అవుట్పుట్ కావాలి, ఏదో స్టెప్ అప్ కానీ లేకపోతే స్టెప్ డౌన్ కానీ చేసుకుంటుంది ఈ ట్రాన్స్ఫార్మర్. దాని తర్వాత సర్క్యూట్ బ్రేకర్, నేను ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారంగా సర్క్యూట్ బ్రేకర్, ఎందుకంటే సర్క్యూట్ని బ్రేక్ చేస్తానికి ఫాల్స్ ఏమన్నా వస్తే ఆ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఓపెన్ కానీ లేకపోతే క్లోజ్ కానీ ఆ సర్క్యూట్ని చేసేస్తుంది. దాని నుంచి బస్ బార్. బస్ బార్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ బస్ బారే గ్రిడ్ కనెక్ట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో సింపుల్ అంతే. ఈ గ్రిడ్ ఏంటంటే ఇండియా మొత్తం ఇండియా మొత్తానికి అటాచ్ అయి ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఎలక్ట్రికల్ గా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు కనుక చూస్తే టర్బైన్ లో వచ్చినటువంటి స్టీమ్ ఇక్కడేమో మెకానికల్ ఇన్పుట్ గా వెళ్ళిపోయింది. ఓకే, ఆ స్టీమ్ ఎప్పుడైతే రొటేట్ చేసి ఉంటుందో రొటేట్ చేసిన స్టీమ్ అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే కనుక కింద కండెన్సర్ అనేది ఉంటుంది. ఇలా వస్తుంది స్టీమ్ దాంట్లో నుంచి. ఇలా కండెన్సర్ వచ్చిన తర్వాత ఈ కండెన్సర్ అంటే మీనింగ్ ఏంటంటే కండెన్సర్ మీనింగ్ ఏంటంటే కండెన్సేట్ చేస్తా, అంటే స్టీమ్ గా ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో స్టీమ్ ని వాటర్ గా కన్వర్ట్ చేస్తుంది. సో కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీకు చెప్పాలంటే మీకు ఇంకా క్లారిటీ చెప్తాను అండి. ఒక గ్లాస్ లో కూల్ వాటర్ తీసుకోండి. కూల్ వాటర్ తీసుకొని మీరు ఆ గ్లాస్ కి సైడ్ చూస్తే వాటర్ డ్రాప్లెట్స్ సన్నగా ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి, అంటే చిన్న చిన్నవి. దానికన్నా మనం అంతా ఇట్లా చేత్తో అంటే ఒక చిన్న డ్రాప్లెట్ అంటే సింగిల్ వాటర్ డ్రాప్లెట్ లేకపోతే 3 అలా నెంబర్ ఆఫ్ వస్తాయి. మీరు మళ్ళీ ఆ గ్లాస్ చుట్టూరు కొంచెం ఉఫ్ అని గాలి ఊదితే కన్నా దాని చుట్టూరు ఇంకా వాటర్ డ్రాప్లెట్స్ వస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏంది, అక్కడ కూల్ గా ఉన్న దాన్ని బయట నార్మల్ టెంపరేచర్ తో మనం గాలి పంపించినప్పుడు దాని చుట్టూ వాటర్ డ్రాప్లెట్స్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో సేమ్ అదే విధంగా ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క స్టీమ్ ఏం చేస్తా అంటే వాటర్ గా కన్వర్ట్ చేస్తుంది ఈ కండెన్సర్. సో కాబట్టి ఈ కండెన్సర్ నుంచి హాట్ వాటర్ ఏదైతే వస్తుందో దీని నుంచి కూలింగ్ టవర్ కి పంపిస్తాడు వాడు. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలా వచ్చేసి కూలింగ్ టవర్ కి వస్తుంది. ఈ కూలింగ్ టవర్ లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కూలింగ్ టవర్ మీరు అందరూ చూస్తుంటారు, చాలా పెద్దది ఉంటుంది, సిమెంట్ కన్స్ట్రక్షన్ తో కాంక్రీట్ కన్స్ట్రక్షన్ తో చేసింటారు వాళ్ళు. అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే కూలింగ్ టవర్ ఇదిగోండి ఇలా ఉంటది. వాటర్ ఎప్పుడైతే పైన నుంచి పంపిస్తారు సో సమ్ సర్టైనిటీ హైట్ నుంచి పంపిస్తారు. వాటర్ని ఇలా పంపించినప్పుడు ఈ వాటర్ అనేది ఇలా కింద పడిపోతుంది. కింద పడిపోయినప్పుడు హాట్ వాటర్ కాస్త కోల్డ్ వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. సో కండెన్సర్ ఏం చేసిందంటే ఇక్కడ స్టీమ్ ని కాస్త వాటర్ పంపించింది. ఆ వాటర్ కి సమ్ వేడి ఉంటది కదా, ఆ వేడిని ఏదైతే ఉందో దాన్ని కూలింగ్ టవర్ కి పంపిస్తారు. ఈ కూలింగ్ టవర్ లో ఏమైతే పై నుంచి వాటర్ పోసినప్పుడు కూల్గా అయిపోతాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫ్రెండ్స్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. వేడి నీళ్లు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇలా కిందికి వేస్తే కనుక సమ్ సర్టెనిటీ హైట్ తీసుకొని పడేస్తే కనుక కొద్దిసేపటికి అవి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎయిర్ మాలిక్యూల్స్ తో లింకప్ అయ్యి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పడే లోపల అదేమవుతుందంటే కూల్ అయిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ వాడు ఇదే ప్రిన్సిపల్ వాడాడు. వచ్చిన వాటర్ ఏదైతే కూల్ వాటర్ ఉంటుందో మళ్ళీ వాడు ఏం చేస్తాడు, ఇక్కడ పంప్స్ వాడతారు. ఏదైతే నేను సర్క్యులర్ వేసి ఇట్లా స్టార్ లాగా ఇంటూ మార్క్ లాగా పెట్టాను అవి పంప్స్ అని ఫ్రెండ్స్. ఈ పంప్స్ ఏం చేస్తాయి, కూల్ వాటర్ ని కాస్త మళ్ళీ కండెన్సర్ పంపించేసి కండెన్సర్ నుంచి నాకు మళ్ళీ ఎక్కడికి వస్తాయంటే ఈ యొక్క హీట్ ఎక్స్చేంజర్ లోకి వస్తాయి. సో ఇక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉంటే ఒకటి, ఇంకోటి ఏంటంటే దీని చుట్టూరు హీట్ ఎక్స్చేంజర్ లోకి వాటర్ పంపిస్తుంటది. ఈ వాటరే నాకు ఏమవుతా అంటే స్టీమ్ గా కన్వర్ట్ అయ్యి ఈ స్టీమ్ ఎనర్జీ మళ్ళీ నాకు ఎక్కడికి వెళ్తుంది, టర్బైన్ కి వెళ్తుంది. సో ఈ విధంగా ఇది రొటేట్ అవుతూ ఉంటది ఫ్రెండ్స్. సో వాటర్ ని మనం ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా మళ్ళీ దాన్ని రీసైకిల్ చేస్తున్నాం. ఒకవేళ వాటర్ ఏమైనా తక్కువ వచ్చాయి అనుకోండి మనకు, మళ్ళీ ఏం చేస్తారంటే రివర్ లోంచి వాటర్ తీసుకుంటాడు. సో కాబట్టి ఈ విధంగా ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఆపరేషన్ జరుగుతుంది. ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్. నేను ఇన్డెప్త్ గా చెప్పాలంటే చాలా ఉన్నాయి, అంటే ఫార్ములాస్ బేస్డ్ కూడా ఉన్నాయి. ఈ న్యూక్లియర్ రియాక్టర్ చెప్పేటప్పుడు ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మీకు క్లారిటీ చెప్తాను. ఒకవేళ డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కనుక మీకు అంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి gurutom9121 అని చెప్పి టైప్ చేయండి. అక్కడ నా యొక్క ఇమేజ్ వస్తుంది, మీరు డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.